వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఎందుకో మీరు హర్ట్ అయ్యారనిపిస్తుంది. హర్ట్ అయ్యానా? నేనా? అది నీ విషయంలోనా? నో వే సంధ్య. అలా హర్ట్ అయ్యే మనిషినే అయితే ఫస్ట్ టైం నీతో మాట్లాడినప్పుడు నన్ను గడ్డిపోచలా తీసి పారేసినప్పుడే నీ జోలికొచ్చేవాణ్ణి కాదు. కానీ ఇప్పుడు మనిద్దరం కలిసి బతుకుతున్నామంటే దానికి కారణం నీ మీద నేను పెంచుకున్న ప్రేమ. ఏ రోజుకా రోజు ఆ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఐ లవ్ యూ సంధ్య, ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. నా మాట మీద, ఈ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే నా నిర్ణయాన్ని గౌరవించు. బాయ్. లతో, లతో, వస్తున్నానండి. తొందరగా టిఫిన్ వడ్డించు. ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేట్ అవ్వకుండా వెళ్ళాలి. ఇదేదో నిన్నే చెప్పొచ్చు కదండి, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా? ఏ ఇప్పుడు చెప్తే ఏంటి? అంటే మీకోసమని ఒక చైనీస్ వంటకం చేస్తున్నాను. ఆ, ఫోన్లో చూసినప్పుడు ఈజీగానే అనిపించింది, చెయ్యాలంటేనే కష్టంగా ఉందండి. చూడ్డానికి చేయడానికి అదే తేడా లత. నేనేది చేసినా మీకోసమే కదండి. సర్లే, ఆఫీస్కి వెళ్ళి తెప్పించుకుంటాను. వస్తాను. లత, చెప్పడం మర్చిపోయాను, కారులో స్నాక్స్ డబ్బా అయిపోయిందో. ఫ్రీ టైంలో నీ టాలెంట్ చూపించి కొత్త రకం స్నాక్స్ చేయి. సరేనండి, నన్ను మీరిలా ఎంకరేజ్ చేయాలే కానీ ప్రపంచంలో వంటలన్నీ మీ పొట్టలోకి పంపించేనా? సర్లే, వస్తాను. గుడ్ మార్నింగ్ ఆకాష్. గుడ్ మార్నింగ్ మావయ్య. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నావా? నీకన్నా నాకెక్కువ ఏది కాదు ఆకాష్. ఎప్పుడూ లేంది పర్సనల్ అంటున్నావేంటి? ఏమైందిరా? ఏదైనా ప్రాబ్లమా? ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం కాదు, ఫ్యూచర్లో ఏమైనా అవుతుందేమో అని చిన్న భయం. సంధ్య అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. ఇష్టమైన వాళ్ళు కష్టపడుతూ ఉంటే కళ్ళకి మనసుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని రోజులంటే అమ్మా నాన్న కోసం ఉద్యోగం చేసింది, ఇప్పుడు తన జీవితం కుటుంబం మారింది. అయినా కూడా ఉదయాన్నే లేచి బాక్స్ రెడీ చేసుకుని ఉరుకులు పరుగుల మీద ఆఫీస్కు వెళ్ళటం అవసరమా చెప్పు? అంటే అది సంధ్యకి జాబ్ చేయడం ఇష్టంరా? ఇష్టమే, కాదనను. కాకపోతే నా సంధ్య ఎప్పుడు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండటం నాకిష్టం. అంతేకాని అలిసిపోయి ఆఫీస్ నుంచొచ్చి నీరసంగా కూర్చుంటే నేను చూడలేను మావయ్య. ఈ కారణాలన్నీ చెప్పి జాబ్కి రిజైన్ చేయమంటే నా మాట వినటం లేదు. అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి నా సంధ్యని పనిగండం నుంచి తప్పించు. సిల్లీ రీజనే చెబుతావో సీరియస్ కంప్లైంటే చేస్తావో నాకు తెలీదు. సంధ్యని మాత్రం జాబ్లో నుంచి తీసే మావయ్య. తీసేయడం ఏంట్రా? నా కంపెనీలోనే బెస్ట్ ఎంప్లాయ్. అలాంటి ఎంప్లాయీని వదులుకోవడం అంటే ఈ కాంపిటీషన్ ప్రపంచంలో నెగ్గుకు రావడం చాలా కష్టం రా. సరే మావయ్య, నేను చెప్పాల్సింది చెప్పాను. నీకు ఎవరి కష్టం ఎక్కువో ఎవరికి ఫేవర్ చేస్తావో నీ ఇష్టం. హలో హలో ఆకాష్, హలో ఆకాష్. ఇప్పటికిప్పుడు సంజయ్ని జాబులోంచి తీసేయడం ఎలా లత? సంజయ్కి పని ఒత్తిడి లేకుండా చూసుకుంటానని చెప్పేలోపు కాల్ కట్ చేశాడు. ఆకాష్ అన్న దాంట్లో తప్పేం లేదండి, వాడి నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది. భార్య కష్టపడుతుంటే
ఏ భర్త చూసి తట్టుకోలేడు. అందులోనూ కొత్తగా పెళ్ళైన జంట ఎప్పుడూ కలిసే ఉండాలనుకుంటారు కానీ ఇలా ఉద్యోగాల పేరుతో దూరం ఎందుకు పెంచుకుంటారు? మన ఆకాష్ ఏమడిగినా కాదనడమే మీకు తెలియదు. అలాంటిది ఇప్పుడు ఎందుకింత ఆలోచిస్తున్నారో నాకు తెలియడం లేదండి. సంధ్య జాబ్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ కోసం. ఇప్పుడు జాబ్ మానేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఏమోనండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి. గుడ్ మార్నింగ్ సంధ్య మేడం. ఏంటి సంధ్య ఇంత లేటుగా వచ్చావు? ఈరోజు లీవ్ తీసుకుంటావనుకున్నాను. హాయ్ సంజయ్ గారు. హాయ్ బాబ్జీ గారు. నీకోసమే చూస్తున్నా మేడం. నిన్ను పెద్ద సార్ పిలుస్తున్నారు. సరే వస్తాను, పద. మ్. ఏమైంది సంధ్య? ఎందుకు డల్గా ఉన్నావు? వచ్చాక చెప్తాను. రామ్మా సంధ్య. గుడ్ మార్నింగ్ సార్. సారేంటమ్మా, ఆకాష్కి నేను మామయ్య అయినప్పుడు నీకు బాబాయ్ అవుతాను, అలానే పిలు. వద్దు సార్. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండింటినీ కలపడం నాకు ఇష్టం లేదు. అయినా మీరు నాకు సార్గానే పరిచయం. కొత్తగా ఇప్పుడు బాబాయ్ అని పిలవడం నాకే కాదు, వినేవాళ్ళకు కూడా ఏదోలా ఉంటుంది. కరెక్టేనమ్మా. సేమియాని కీర్ అన్నా పాయసం అన్నా టేస్ట్ మారదు కదా. నన్నెందుకు పిలిచారు సార్? నిజం చెప్పకపోతే ఆకాష్ ఫీల్ అవుతాడు. చెబితే సంజయ్ లాంటి బెస్ట్ ఎంప్లాయ్ కంపెనీకి దూరం అవుతుంది. ఏం చేయాలో ఏంటో. సార్ చెప్పండి, ఏదైనా ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలా? కాదమ్మా, ఒక హెల్ప్ కావాలి. హెల్పా? దేనికి సార్? చూడమ్మా, ఈ ఆఫీస్లో నీలా సిన్సియర్గా పనిచేసే అమ్మాయిలు మనకి ఎంతమంది ఉన్నారు? అందరూ బాగానే పనిచేస్తారు సార్. నిజం చెప్పమ్మా. అంటే ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళల్లో నీకన్నా బాగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2-3 ఉన్నారు సార్. వాళ్ళల్లో ఒకళ్ళని జాబులోంచి తీసేయాలి. అది కూడా సరైన కారణం చెప్పాలి. లేదంటే రిజైన్ చేయమన్న టైంలో వాళ్ళు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేనమ్మా. సార్, మీకు మీరే ప్రశ్న సృష్టించుకుని నన్ను సమాధానం చెప్పమంటే ఎలా? బాగా పనిచేసే వాళ్ళని కంపెనీలో కంటిన్యూ చేయాలి అనుకుంటారు. కానీ మీరేంటి సార్, ఏరికోరి వాళ్ళనే తీసేయాలనుకుంటున్నారు? తప్పదమ్మా. ఒక్కోసారి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే సిన్సియారిటీ, సెంటిమెంట్స్ ఏదీ చూడకూడదు. అందుకే నువ్వు ఒక మంచి సలహా ఇవ్వమ్మా. సారీ సార్, చేతనైతే ఒకరికి ఉద్యోగం ఇప్పించడానికే సహాయం చేస్తాను, అంతేకాని తీసేయడానికి మాత్రం నేను ఎటువంటి సలహా ఇవ్వను. సరేనమ్మా, నా ప్రశ్నని ఇంకా సులువు చేస్తాను. నిన్ను జాబులో నుంచి తీసేయాలంటే ఏ రీజన్ చెప్తే బాగుంటుంది?